అక్రమాలకు పాల్పడితే ఒప్పుకోను, చెడ్డ పేరు తెస్తే సహించను, తేడా వస్తే తాట తీస్తానంటున్నారు బెజవాడ ఎమ్మెల్యే. చందాలు వద్దు, దందాలు వద్దని క్యాడర్ కి, కింది స్థాయి లీడర్స్ కి కండిషన్ పెట్టేశారు. నేనింతే, ఉంటే నా అలాగే ఉండండి, లేదంటే దూరంగా ఉండండి అంటూ ఓపెన్ గా చెప్పేస్తున్నారు. పవర్ లో ఉన్నాం, పనులు చేద్దామనుకునే నేతల ఆశలపై నీళ్లు చల్లేస్తున్నారా ఎమ్మెల్యే. అంతేకాదు, ఇంతకీ ఎవరైనా ఏంటా డిస్కషన్ అనేది జోరుగా జరుగుతోంది. అక్రమాలకు పాల్పడితే అంతే సంగతులు, నా పేరు చెప్పి ఎవరు దందాలు చేయొద్దు. విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే స్వీట్ వార్నింగ్స్. గతం గతః, పాత వ్యవహారాలు ఇప్పుడు నడవవని చెప్పేస్తున్నారు ఆ ఎమ్మెల్యే. తన పేరుని ఎక్కడా మిస్యూజ్ చేయొద్దు అని అనుచరులకు ఆదేశాలు ఇచ్చేశారు. బీజేపీ ఎమ్మెల్యే కొత్త ట్రెండ్ బెజవాడ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది. బెజవాడ పశ్చిమ నియోజకవర్గం వ్యాపార వాణిజ్య కేంద్రాలకు ప్రధాన కేంద్రం. రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలకు ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ జరుగుతాయి. ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్, ఐరన్, హార్డ్వేర్ లాంటి బిజినెస్లకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గమే కేంద్రం. అలాంటి చోట పాత వాసనలేవి వద్దు అని చెప్పేస్తున్నారట ఎమ్మెల్యే సుజనా చౌదరి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వ్యాపారులకు ఏ చిన్న అవసరం పడ్డా అక్కడి ఎమ్మెల్యే దగ్గరకో లేదంటే ఆయన అనుచరుల దగ్గరకో వెళ్లి ఇవ్వాల్సింది ఇచ్చి కావాల్సింది చేయించుకునే సంప్రదాయం అనాదిగా నడుస్తోంది. అయితే అలాంటి వాటికి చోటు లేకుండా సుజనా చౌదరి నిర్ణయం తీసుకున్నారట. తన పేరు చెప్పినా, తన పేరుతో ఎవరైనా వచ్చినా ఒప్పుకునేదే లేదు అని చెప్పేశారట విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే. పైగా ఎవరైనా అలా చేసినట్టు తెలిస్తే వారిపై కేసులు పెట్టాలని, ఎవరో చేసే అక్రమాలకు బాధ్యత వహించేందుకు తాను సిద్ధంగా లేనని తేల్చి చెప్పారట. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఇటీవల తీసుకుంటున్న నిర్ణయాలు, క్యాడర్కిస్తున్న ఆదేశాలు బెజవాడ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. పొత్తులో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి. ఆయన ముక్కుసూటి వ్యవహారం సొంత పార్టీ నేతలకు మద్దతుగా నిలిచిన టీడీపీ శ్రేణులకు మింగుడు పడట్లేదట. ఆయన పేరు చెప్పుకుని 4 రాళ్లు వెనకేసుకుందాం అనుకున్న వారు ఎమ్మెల్యే నిర్ణయాలతో షాక్ తింటున్నారు. వేరే చోటు నుంచి వచ్చి విజయవాడలో గెలిచిన తన పరిధిలో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇస్తున్నారట సుజనా చౌదరి. తన పేరు వాడుకున్నా, ప్రభుత్వం ఉందని అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఎవరైనా పరిధి దాటినా వాళ్ళకి అదే లాస్ట్ డే అంటున్నారట ఆయన. తన నిర్ణయాలు కొందరికి ఇబ్బందికరంగా మారినా ఈ విషయంలో తనకు ఫుల్ క్లారిటీ ఉందని సన్నిహితులకు చెప్పేశారట. గత ఎమ్మెల్యేలకు భిన్నంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానే తప్ప అక్రమాలు, అవినీతి జోలికి పోనని చెప్తున్నారట. ఇటీవల చాలా అంశాల్లో ఎమ్మెల్యేనే నేరుగా జోక్యం చేసుకుని కొందరికి వార్నింగ్ కూడా ఇచ్చారట. విజయవాడ వెస్ట్ లో ఇటీవల సంక్రాంతి సంబరాల పేరుతో కోడి పందాల బరులు, పేకాట శిబిరాల ఏర్పాటుకు కొందరు నేతలు ప్రయత్నిస్తే సుజనా చౌదరి జోక్యంతో అడ్డుకట్టపడింది. సంబరాల పేరుతో జరిగే అసాంఘిక కార్యక్రమాలకు ఫ్లెక్సీల్లో తన పేరు గాని, ఫోటో గాని వాడొద్దని హెచ్చరించారట. చట్ట పరిధిలో నిర్వహిస్తేనే అనుమతి ఇవ్వాలి అని చెప్పేశారట. ఇటీవల భవానీపురంలో వివాదాస్పదంగా మారిన 42 నివాసాల కూల్చివేతల వ్యవహారంలో కూడా ఎమ్మెల్యే స్వయంగా బాధిత కుటుంబాలను పిలిచి మాట్లాడారు. కూల్చివేతల్లో తన ప్రమేయం లేదు అని బాధితులకు చెప్పడంతో పాటు వివాదానికి కారణమైన సొసైటీపై విచారణ జరిపించాలని కలెక్టర్ని ఆదేశించారు. పశ్చిమ నియోజకవర్గంలో బీసీ హాస్టల్ భవనానికి అదనంగా చేపట్టే పనుల శంకుస్థాపనకు వెళ్లిన ఎమ్మెల్యే సుజనా చౌదరి అడిగిన వివరాలు అధికారులు చెప్పకపోవడంతో పనులు ఆపేయాలని ఆదేశించారు. అంచనాలు ఎందుకు పెంచారు, అనుమతులు ఎలా తెచ్చారు అంటూ కాంట్రాక్టర్ కి చివాట్లు పెట్టారు. ఇటు అనుమతులు ఇచ్చిన అధికారులను మందలించి మళ్లీ కొత్త ప్లాన్, తగ్గించిన అంచనాలతో రావాలని ఆదేశించారట. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా నిత్యం వివాదాలకు కేంద్ర బిందువుగా మారే ఇంద్రకీలాద్రిపై రాజకీయ వివాదాలకు తావివ్వొద్దని గట్టిగానే హెచ్చరించారట ఎమ్మెల్యే సుజనా చౌదరి. ప్రోటోకాల్ పేరుతో, ఉత్సవాలు, కాంట్రాక్ట్ టెండర్ల పేరుతో ఎవరైనా సమస్యలు సృష్టిస్తే ఉపేక్షించను అంటూ హెచ్చరించడంతో నేతల అత్యుత్సాహానికి బ్రేకులు పడ్డాయంటున్నారు. అధికారంలో ఉండి కాళ్ళు చేతులు కట్టేసుకోవాల్సి రావడంతో కొందరు నేతలకు దిక్కుతోచట్లేదు. ఎమ్మెల్యేగా మీకు అవసరం లేదు సరే, మాకైనా కావాలి కదా అని అడిగిన నేతలకు అయితే తీసుకోండి, కానీ నా దగ్గరికి రావద్దు, నా పేరు చెప్పొద్దు అని సుత్తిమెత్తగానే హెచ్చరిస్తున్నారట విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే. మొత్తానికి సుజనా చౌదరి నిర్ణయాలపై బెజవాడ రాజకీయాల్లో పెద్ద చర్చే నడుస్తోంది ఇప్పుడు.